ప్రతి సంవత్సరం మే 17న జరుపుకునే వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే గురించి మీకు ఎంత తెలుసు? ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ దినోత్సవం కథ 1865లో మొదలైందనమాట. అప్పుడే స్థాపించబడింది ఇంటర్నేషనల్ టెలిగ్రాఫ్ యూనియన్. అదే ఇప్పుడు ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అన్నమాట. ITUగా మారింది. జెనీవాలో ఏర్పడిన ఈ సంస్థ ప్రపంచంలోని అన్ని దేశాల్లో టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేయాలని చూసే అంతర్జాతీయ సంస్థ అన్నమాట ఇది. 1993లో ఐక్యరాజ్య సమితి అధికారికంగా మే 17న వరల్డ్ టెలికమ్యూనికేషన్ డేగా ప్రకటించింది. అప్పటి టెలిగ్రాఫ్ నుండి నేటి 5G వరకు దూరసంచారం అద్భుతంగా అభివృద్ధి చెందింది. రేడియో, టెలిఫోన్, టీవీ, ఇంటర్నెట్, మొబైల్ ఇవన్నీ మన జీవితాన్ని మార్చేశాయి. ఇప్పుడు మీరు ఈ వీడియో చూడడమే టెలికమ్యూనికేషన్ విజయం కదా. ప్రపంచం మొత్తం డిజిటల్ అవుతోంది. ఉద్యోగాలు, విద్య, వైద్యం, వ్యవసాయం అన్ని రంగాల్లోనూ టెలికమ్యూనికేషన్ కీలకం. విద్యార్థులు ఆన్లైన్లో నేర్చుకుంటున్నారు. రైతులు ఫోన్లో వాతావరణం తెలుసుకుంటున్నారు. డాక్టర్లు వీడియో కాల్లో చికిత్స చేస్తున్నారు. అయితే టెక్నాలజీ వచ్చినంత వేగంగా బాధ్యత కూడా రావాలి. సైబర్ భద్రత, ఫేక్ న్యూస్, డిజిటల్ డివైడ్ ఇవన్నీ మనం ఎదుర్కొంటున్న సవాళ్లు. ఈ సంవత్సరం థీమ్ ఏంటో తెలుసా? 2024-25 థీమ్ ఏంటంటే డిజిటల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే సతత అభివృద్ధికి డిజిటల్ ఆవిష్కరణలన్నమాట. ఈ థీమ్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి పర్యావరణ పరీక్షణ, సామాజిక సమానత్వం, విద్యలో ప్రవేశాన్ని పెంచడం వంటి విషయాలు ఎలా సాధించవచ్చో తెలుసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ లభ్యత, సురక్షిత డిజిటల్ ప్లాట్ఫామ్స్, వృద్ధులకు సులభమైన టెక్నాలజీ ఇవన్నీ మన లక్ష్యాలే. మన బాధ్యతలు ఏంటంటే టెక్నాలజీని మంచి పనులకు ఉపయోగించాలి. సైబర్ భద్రతపై అవగాహన పెంచాలి. గ్రామీణ ప్రాంతాల్లో టెక్ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలి. దూర సంచార వ్యవస్థలు మన ప్రపంచాన్ని మరింత దగ్గర చేసింది. భౌగోళిక దూరాలు ఉన్నా మన మనస్సులు దగ్గరవుతాయి. చివరిగా ఒక్క మాట, పరిచయం పరికరాలతో కాదు, పరిగణతో ఉండాలి. టెక్నాలజీ మనకి పనిముట్టే ఆయుధం కావాలి, ఆటల బొమ్మ కాదు. ఇలాంటి అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మరొక వీడియోలో తెలుసుకుందాం.